విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో గ్రహస్థితుల్ని గమనిస్తే ధను రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కార్తీక మాసంలో సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. సంచరిస్తూ మీకు ఆత్మ పరిశీలన అలాగే గుప్తమైనటువంటి శక్తుల్ని ఆధ్యాత్మిక అవగాహనని కలిగిస్తాడు. బుధుడు తులారాశిలో ఉండడం వలన స్నేహ సంబంధాలు, కొత్త పరిచయాలు పెరుగుతాయి. గురువు మీ రాశి అధిపతి వృషభ రాశిలో ఉండడం వలన ధన, వృత్తి మరియు ఆహార ఆరోగ్య విషయాల్లో శుభ ప్రభావం ఉంటుంది. శుక్రుడు కర్కాటక రాశిలో ఉండి భావోద్వేగాన్ని, ప్రేమ, మానసిక స్థితిలో మార్పుల్ని తెస్తాడు. శని మీ 3వ స్థానంలో ఉండి కష్టపడి పనిచేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు. మీ కృషికి సరైనటువంటి ఫలితం ఉంటుంది. రాహు మీ 5వ స్థానంలో ఉండడం వలన కొన్నిసార్లు ఆందోళన, దృష్టి చెల్లాచెదురుగా ఉండడం జరుగుతుంది. కేతు లాభస్థానంలో ఉండడం వలన మానసిక శాంతి కోసం ఆధ్యాత్మిక దారిని చూపిస్తుంది. మరి ధనురాశి వారికి కార్తీక మాసము మానసిక స్థితిని గమనిస్తే ఈ నెలలో ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలనతో గడుపుతారు. గతంలో మీరు చేసినటువంటి కృషికి ఈ మాసంలో ఫలితం కనబడుతుంది. కొంత సమయం నిశ్శబ్దంగా గడిచి ఆలోచనలు పునర్వ్యవస్థీకరించుకోవడం అవసరం అవుతూ ఉంటుంది. ధ్యానం, జపం, స్వీయ అవగాహన మీకు మానసిక శాంతిని ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాన్ని గమనించినట్టయితే ధనురాశి వారికి కార్తీక మాసంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొత్త బాధ్యతలు వస్తాయి. ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు. సర్కారు, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, లా, పబ్లిక్ సర్వీస్ రంగాలలో ఉన్న వాళ్ళకి ఇది చాలా శుభకాలం అని చెప్పొచ్చు. కొంత ప్రాజెక్టులు కానీ, ట్రావెల్, బదిలీలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే సహచరుల ఈర్ష్య, కొంత అంతర్గత వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సహనం మరియు దౌత్యం మీ ఆయుధాలు. ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ధనురాశి వారికి కార్తీక మాసంలో ధనయోగం బలంగా ఉంటుంది. గురు ప్రభావం వల్ల సొంత కష్టంతో సంపాదించిన ధనం నిలుస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు, ఇన్వెస్ట్మెంట్ లాభాలు, పాత బకాయిల వసూళ్లు సాధ్యమవుతాయి. రాహు ప్రభావం వలన స్పెక్యులేటివ్ ఫీల్డ్స్ అంటే షేర్ మార్కెట్, లాటరీ, క్రిప్టో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. భూమి కానీ, వాహనం కానీ కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయం అని చెప్పొచ్చు. మరి కుటుంబ సంబంధాలు కానీ ఇవన్నీ చూస్తే ధనురాశి వారికి కార్తీక మాసంలో కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రేమ, అవగాహన పెరుగుతుంది. పిల్లల ప్రగతితో సంతోషం ఉంటుంది. దాంపత్యంలో శాంతి స్థిరంగా ఉంటుంది, కానీ అహంకారానికి దూరంగా ఉండాలి. పాత తగవులు సర్దుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ మరియు వివాహాన్ని గమనిస్తే ధనురాశి వారికి కార్తీక మాసంలో ప్రేమలో ఉన్న వాళ్ళకి ఒక స్పష్టతను ఇస్తుంది. కొంత గందరగోళం ఉన్నా కూడా నిజమైనటువంటి భావోద్వేగం బలపడుతుంది. అవివాహితులకు మంచి పరిచయాలు, వివాహ అవకాశాలు వస్తాయి. వివాహితులు భాగస్వామితో చక్కటి భావోద్వేగ సంబంధాలు పెంచుకుంటారు. మరి విద్యార్థుల్ని గమనించినట్టయితే ధనురాశి వారికి కార్తీక మాసంలో కాన్సన్ట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఫీల్డ్ రీసెర్చ్, లా, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. పాత మోసపూరిత స్నేహితుల నుంచి కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఆరోగ్యాన్ని గమనించినట్టయితే ధనురాశి వారికి కార్తీక మాసంలో జీర్ణ సమస్యలు, మానసిక అలసట, కంటికి ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రాణాయామం, నడక అలాగే తులసి కషాయం ఉపయోగపడతాయి. సాయంత్రం దీపం వెలిగించి ఓం నమః శివాయ జపం చేయడం ద్వారా గ్రహశాంతి లభిస్తుంది. మరి ధనురాశి వారికి రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో మీ ప్రసంగ నైపుణ్యం, చాతుర్యం ప్రజాదరణను పొందుతాయి. కానీ ప్రతిపక్ష దాడుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. కొత్త మద్దతు, పాత మిత్రుల సహాయం మీకు లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన అవసరం. మరి సినిమా కానీ, కళా రంగాల్ని కానీ గమనించినట్టయితే ధనురాశి వారికి క్రియేటివిటీ పుంజుకుంటుంది. కార్తీక మాసంలో కొత్త పాత్రలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, ప్రజాదరణ కానీ పెరుగుతాయి. మరి ప్రచారం, సోషల్ మీడియా ద్వారా మీరు పెద్ద స్థాయిలో కనిపిస్తారు. మ్యూజిక్, డ్యాన్స్, డైరెక్షన్, ఫిల్మ్ ఎడిటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు లభిస్తాయి. మరి ఐటీ రంగం, జాబ్ రంగాన్ని గమనించినట్టయితే కార్తీక మాసంలో ధనురాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి ఉన్నా కూడా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడం, అప్ స్కిల్స్ని పెంచుకోవడం, అలాగే ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. అలాగే ఓపికగా ఉండడం అవసరం. సహచరులతో స్నేహంగా ఉండండి. మరి బిజినెస్ కానీ, ట్రేడింగ్ రంగం కానీ గమనించినట్టయితే కార్తీక మాసంలో ధనురాశి వాళ్ళకి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు వస్తారు. రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభం ఉంటుంది. మార్కెటింగ్ అలాగే ఇంకా ఎగుమతి రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. సహా వ్యాపారాల్లో స్పష్టత అవసరం అవుతూ ఉంటుంది. మరి ఎడ్యుకేషన్ కానీ, టీచింగ్ కానీ గమనిస్తే కార్తీక మాసంలో ధనురాశి వాళ్ళకి గురు ప్రభావంతో ఉపాధ్యాయులకు గౌరవం, గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. కొత్త పబ్లికేషన్లు, సెమినార్లు అవకాశాలు వస్తాయి. విద్యార్థులతో సన్నిహిత్యం పెరుగుతుంది. మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కానీ, కన్స్ట్రక్షన్ రంగాన్ని కానీ గమనించినట్టయితే
ధనురాశి వాళ్ళకి కార్తీక మాసంలో భూమి కొనుగోలు కానీ నిర్మాణ ప్రాజెక్టులు కానీ లాభదాయకంగా ఉంటాయి. వాస్తు దోషాలని సరిచేయడం ద్వారా అదృష్టం పెరుగుతుంది అని భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ధనురాశి వారికి హెల్త్ కానీ మెడికల్ రంగాల్ని కానీ గమనిస్తే కార్తీక మాసంలో ఆసుపత్రి ఫార్మా కన్సల్టింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి పేరు ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ట్రీట్మెంట్లు కొత్త కస్టమర్లు వస్తారు. సేవా దృక్పథం కలిగి పనిచేసే ఫలితాలు ఉంటాయి. అలాగే మరి ఆధ్యాత్మిక సూచనలు కానీ పరిహారాలు కానీ కార్తీక మాసంలో ధనురాశి వాళ్ళకి చెప్పాలి అంటే కనుక సాయంత్రాలు దీపం వెలిగించడం, రావుకేతు పూజలు, అలాగే గురువారం రోజున పసుపు వస్త్రం ధరించడం, శనగల్ని కానీ అరటిపండ్లను కానీ దానం చేయడం, శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం శనైశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం, బుధవారం రోజున పచ్చడి దుస్తులు ధరించి బుధగ్రహం కోసం ఓం బుధాయ నమః జపించడం, కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం లేదా సమీప జలాశయ స్నానం చేయండి, దీపాన్ని వదిలిపెట్టండి, తులసి దళంతో రుద్రాభిషేకం చేయడం వలన శాంతి ధనలాభం కుటుంబ శ్రేయస్సు కలుగుతాయి. మొత్తం మీద కార్తీక మాసం ధనురాశి వాళ్ళకి ఆధ్యాత్మిక బలం, వృత్తి స్థిరత, కుటుంబ సంతోషం, ఆర్థిక లాభం కలిగించేటువంటి సమయం. సహనం, భక్తి, క్రమశిక్షణతో మీరు అన్ని సవాళ్ళని అధిగమిస్తారు. సూర్యుడు మీలో ధైర్యాన్ని నింపుతాడు. గురువు మీకు మార్గదర్శకుడు అవుతాడు. శని మీ కష్టాన్ని ఫలితంగా మార్చుకుంటాడు. దేవుడిపై విశ్వాసం ఉంచండి, దీపారాధన చేయండి. ఈ మాసంలో అన్ని అడ్డంకులను తొలగించుకొని చక్కటి ఫలితాలు పొందండి. శుభం.